హాయ్ అండి. బుధవారం పూజ చేసి ఎన్ని రోజులైపోయింది కదా! ఇంచుమించి 40 రోజులైపోయిందనమాట. ఇంట్లో పూజలు చేయక ఇంకా పూజలైతే స్టార్ట్ చేశాను. ఇక నుండి అయితే శుక్రవారం, శనివారం, బుధవారం వీడియోలైతే వస్తూ ఉంటాయి. ఫస్ట్ లేచి ఇల్లు గుమ్మాలు కడిగేసి గుమ్మం దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పూజ గదిలో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. నెయ్యి దీపాలైతే వెలిగిస్తాను బుధవారం, శుక్రవారం, ఫస్ట్ గుమ్మం దగ్గర పూజ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటానన్నమాట. అలానే నాకు అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో. ఇంక ఇంట్లో దీపాలు వెలిగించేసి అగరవత్తులు కూడా వెలిగించేసి ఇంకా ధూపం కూడా వేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. ఫస్టే దేవుడిని చూపించట్లేదు, ఎందుకంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు పూజ గది అయితే చూపిస్తాను. ఈ రోజు నైవేద్యం ఏం చేశానో కూడా హారతి ఇచ్చిన తర్వాత నేనైతే గంధం అయితే బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఈ గంధం వచ్చేసి నేను ఎక్కడ కొన్నానో తెలీదు, లేదంటే మా అత్తయ్య తీసుకొచ్చారో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. పూజ సామాన్లు సర్దేటప్పుడు తెచ్చి పెట్టినట్టుంది. సో నేను అప్పుడు దొరికిందనమాట మన పూజ సామాన్లు సర్దేటప్పుడు. సో అప్పుడైతే తీసాను. తీస్తే అదేంటంటే గంధం పౌడర్ అనుకున్నాను, కానీ పేస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మినీ తిరుపతిలో కానీ ఇంకే టెంపుల్లో కానీ మనం గంధం పేస్ట్ అని అడిగితే ఇస్తారు. స్మెల్ అయితే అలానే మనం పెట్టుకుంటాం కదా, మనకైతే స్మెల్ వస్తూనే ఉంటుంది. నాకైతే ఈ గంధం చాలా బాగా నచ్చింది. సో ఎవరికైనా కావాలంటే మనం టెంపుల్లో గంధం పేస్ట్ అని అడిగితే ఇస్తారనమాట. ఈరోజు నైవేద్యంలోకి వచ్చేసి రవ్వ కేసరి చేశాను. ఫ్రూట్స్లోకి వచ్చేసి యాపిల్, బనానా ఉంటే ఫ్రూట్స్ పెట్టేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.